అందరికీ నమస్కారములు. ఈరోజు యాన్యువల్ ప్రెస్ మీట్ బ్రీఫింగ్ 2025 సంవత్సరం ఈ అందరికీ అడ్వాన్స్ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ మనం ఈ ప్రెస్ మీట్ బ్రీఫింగ్ మొదలు పెడుతున్నాం. నెక్స్ట్ స్లైడ్. సో మన వైజాగ్ సిటీలో ఓవరాల్ క్రైమ్ రేట్ ఆల్మోస్ట్ 12% తగ్గింది. నెక్స్ట్. సో టైప్ ఆఫ్ ఆఫెన్స్ చూస్తే కూడా 17 హెడ్స్ చూస్తే అందులో 3 హెడ్స్ లో మాత్రమే పెరిగాయి. ఒక హెడ్ లో ఆల్మోస్ట్ సేమ్, ఒక హెడ్ లో సేమ్, మిగతా 12 హెడ్స్ లో క్రైమ్ రేట్ తగ్గాయి. ఓవరాల్ కూడా ఇది ఇక్కడ బిఎన్ఎస్ కేసెస్ మాత్రమే ఉన్నాయి. అంటే స్పెషల్ లోకల్ లాస్, బిఎల్ఎస్ఎస్ కేసెస్, మిస్సింగ్ పర్సన్ కేసెస్ ఈ లిస్ట్ లో లేవు. సో ఇక్కడ చూస్తే కూడా ఆల్మోస్ట్ 13% క్రైమ్ రేట్ తగ్గింది. నెక్స్ట్. ఇప్పుడు లా అండ్ ఆర్డర్ క్రైమ్ చూస్తే లాస్ట్ 3 years మీరు చూస్తున్నారండి. 2023 కంటే కూడా తక్కువ, 2024 కంటే కూడా తక్కువ, 25లో 2023లో 2923 అయితే 2024లో 3640, 2025లో తగ్గిపోయి 2920. సో లాస్ట్ ఇయర్ కంటే దాదాపు 20% తగ్గింది. రేట్ చూస్తే కూడా ఎక్సెప్ట్ మర్డర్, కల్పబుల్ హోమిసైడ్, డౌరీ డెత్, ఈ బైగమి తప్ప మిగిలిన ఆల్ హెడ్స్ లో క్రైమ్ రేట్ తగ్గింది. నెక్స్ట్. ఈ మర్డర్ మోటివ్ ఇక్కడ చూపిస్తున్నాము. డౌరీ హెరాస్మెంట్, family dispute, illegal intimacy, mental disorder, murder for gain, petty quarrel in drunken state, previous grudge, denial of love, and sudden provocation. Next. Crime against women చూస్తే లాస్ట్ 3 సంవత్సరాలు చూస్తే 2023 సంవత్సరం 995, 2024 అది పెరిగిపోయింది 1216 అండి. ఈ సంవత్సరం అది తగ్గిపోయి 951, దాదాపు 22% తగ్గింది. ఇప్పుడు హెడ్స్ చూస్తే కూడా ఎక్సెప్ట్ డౌరీ మర్డర్ అండ్ విమెన్ మర్డర్, విమెన్ మర్డర్లు కూడా ఒకటే పెరిగింది. అండ్ చీటింగ్ అండ్ డౌరీ ప్రొహిబిషన్ యాక్ట్ ఇది తప్ప మిగిలిన 8 హెడ్స్ లో క్రైమ్ అగేన్స్ట్ విమెన్ గణనీయంగా తగ్గింది. నెక్స్ట్. క్రైమ్ అగేన్స్ట్ చిల్డ్రన్ చూస్తే దాదాపు 43% తగ్గింది. 2023 సంవత్సరం 105, 2024 131, 2025 ఓన్లీ 75. రేప్, కిడ్నాప్, మొలెస్టేషన్, పోక్సో యాక్ట్ కేసెస్ అన్ని తగ్గినాయి. కన్విక్షన్ మనకు తెలుసు. 6 మంది కుటుంబ సభ్యులను చంపేసిన కేసులో డెత్ సెంటెన్స్ వచ్చింది. అది లాస్ట్ 3 years లో ఎప్పుడు రాని విధంగా. నెక్స్ట్. కాంపౌండింగ్ నేషనల్ లోక్ అదాలత్ ఇది కూడా చూడండి. లాస్ట్ ఇయర్ కంటే ఈ ఇయర్ ప్రతి హెడ్ లో ఐపీసీ కేస్, ఎక్సైజ్ కేస్, స్పెషల్ లోకల్ లాస్, ఎస్టీసీ విత్ ఎఫ్ఐఆర్ అండ్ ఎస్టీసీ వితౌట్ ఎఫ్ఐఆర్ ప్రతి హెడ్ లో పెరిగింది. మన రీసెంట్ గా ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ అండ్ సెషన్ జడ్జ్ గౌరవ నియమైన ప్రిన్సిపల్ అండ్ డిస్ట్రిక్ట్ సెషన్ జడ్జ్ కూడా డిస్ట్రిక్ట్ జడ్జ్ కూడా ఇలా అప్రిషియేషన్ లెటర్ ఇచ్చారండి.
I appreciate your timely cooperation, unstinted coordination, zeal and continued efforts in disposal of cases in the National Lok Adalat held on 11వ తేదీ డిసెంబర్ 11వ తేదీ జరిగిన లోక్ అదాలత్ లో మన స్పెక్టాకులర్ పర్ఫార్మెన్స్ ఆయన అప్రిషియేట్ చేశారండి. నెక్స్ట్ హిస్టరీ షీట్. ఎందుకు క్రైమ్ తగ్గింది? ఒక ముఖ్యమైన కారణం వచ్చేసి షీట్ ఓపెన్ చేసి వాళ్ళ మీద నిఘా పెట్టడం. ఇప్పుడు చూడండి, 2023 సంవత్సరం లా అండ్ ఆర్డర్ సస్పెక్ట్ మీద 12 షీట్స్ ఓపెన్ చేస్తే, పోయిన సంవత్సరం 29 ఓపెన్ చేస్తే, ఈ సంవత్సరం 193 షీట్స్ ఓపెన్ చేశాము. సెక్షువల్ అఫెండర్స్ లాస్ట్ 2 years క్రితం ఒకటి కూడా చేయలేదు. పోయిన సంవత్సరం 36 అండి, ఈ సంవత్సరం 117. ఎన్డీపీఎస్ యాక్ట్ 2023 సంవత్సరం ఒకటి కూడా చేయలేదు. పోయిన సంవత్సరం 149, ఈ సంవత్సరం 421. రౌండింగ్ 2024 సంవత్సరం 313, ఈ సంవత్సరం గణనీయంగా తగ్గింది, 226 అండి. నెక్స్ట్ రీసెంట్ గా మీరందరూ చూసారండి, మనం డిస్ట్రక్షన్ చేసాము, గాంజా డిస్ట్రక్షన్. దాదాపు 5,21,12,425 రూపాయల విలువైన గాంజా, 10,147.590 కేజీ గాంజా, 19.310 లీటర్ హార్స్ ఆయిల్, 1 కేజీ ఓపియం, టోటల్ 529 గాంజా కేసు, 4 హ్యాష్ ఆయిల్ కేసులు డిస్ట్రక్షన్ చేయడం జరిగింది. నెక్స్ట్ SC/ST PO చూస్తే 2023 సంవత్సరం 118, 2024 సంవత్సరం 119, ఈ సంవత్సరం గణనీయంగా తగ్గింది, 65 కేసులు మాత్రమే. నెక్స్ట్ సైబర్ క్రైమ్స్ 2023 సంవత్సరం 409, 2024 సంవత్సరం కొంచెం తగ్గింది, 374, ఈ సంవత్సరం గణనీయంగా తగ్గింది, 286 అండి. అది మన కంటిన్యూస్ సైబర్ క్రైమ్ అవేర్నెస్ ప్రోగ్రామ్ పెట్టున్నాం. అండ్ చాలా మంది సైబర్ క్రైమ్ జరుగుతూ ఉంటే డైరెక్ట్ గా నాకు కాల్ చేస్తున్నారండి. నేను ఇమీడియట్ గా ఇది సైబర్ క్రైమ్స్ అని చెప్తే వాళ్ళు బ్లాక్ చేసి మాకు రిపోర్ట్ ఇస్తున్నారు. దానివల్ల కూడా సైబర్ క్రైమ్ ప్రివెంట్ చేయగలిగాం, అరికట్టగలిగాం. నెక్స్ట్ ఇక్కడ కూడా చూస్తే టోటల్ ఫ్యాటల్ యాక్సిడెంట్స్ మనది లాస్ట్ ఇయర్ ఎన్ని జరిగినాయి ఆల్మోస్ట్ సేమ్ ఉంది. అండ్ నాన్ ఫెటల్ యాక్సిడెంట్ గణనీయంగా తగ్గింది. 2023లో 876 అండి, 2024 803, ఈ సంవత్సరం 723. సో ఇంజురీ సంఖ్య కూడా గణనీయంగా తగ్గింది. ఫ్యాటలిటీ ఆల్మోస్ట్ సేమ్ ఉంది యాజ్ లాస్ట్ ఇయర్. నెక్స్ట్ ఇక్కడ రోడ్ వైడ్ యాక్సిడెంట్స్ చూస్తే నేషనల్ హైవే 16 చాలా హెవీ నంబర్, మాక్సిమం ఫెటలిటీస్ నేషనల్ హైవేలో జరిగింది. అందుకే మేము నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియాకి కూడా రిక్వెస్ట్ చేస్తాం, అక్కడ తగిన చర్యలు తీసుకోవడం, రోడ్ ఇంజనీరింగ్ మెజర్స్ తీసుకోవడం అన్ని రెగ్యులర్ గా మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. మా ఆఫీసర్స్ కూడా వాళ్ళతో టైఅప్ చేసుకుంటున్నారండి, ఫాలో అప్ చేసుకుంటున్నారండి. సో ఇది వచ్చేసి మనం బ్రేక్ డౌన్ చేసాము ఎక్కడెక్కడ జరిగాయి. నెక్స్ట్ ఇక్కడ ఒక చూస్తే పోయిన 3 సంవత్సరాలు 2023 సంవత్సరం 732, 2024 సంవత్సరం 747, 2025 సంవత్సరం ఈ సంవత్సరం గణనీయంగా తగ్గింది, 623. అందులో వెనకల ఒక బాట్స్ యాక్ట్ మన రాష్ట్రంలో మొదటిసారి మేమే స్టార్ట్ చేశాము. 66 కేసులో బాట్స్ యాక్ట్ పెట్టాము. ఎక్స్టెన్సివ్ అవేర్నెస్ క్యాంపెయిన్ కూడా చేస్తున్నాం.
ఇది సత్ఫలితం ఇచ్చిందని నేను భావిస్తున్నాను. నెక్స్ట్ ఎన్డీపీఎస్ యాక్ట్ కేసు చూస్తే 2023 సంవత్సరం 235 23 లాస్ట్ ఇయర్ 176 అండి. ఈ సంవత్సరం కూడా ఆల్మోస్ట్ సేమ్ 168. ప్రివెంటివ్ డిటెన్షన్ ఆర్డర్స్ 2023లో ఒకటి కూడా చేయలేదు. పోయిన సంవత్సరం ఒకటి చేస్తే ఈ సంవత్సరం 16 చేశాము. నెక్స్ట్ ఇప్పుడు ఇనిషియేటివ్స్ గురించి మేము చెప్తున్నాం. 2 అవుట్ పోస్ట్ ఓపెన్ చేసాము. ఒకటి ఎయిర్పోర్ట్ లిమిట్స్ లో కరాస, ఇంకొకటి కంచరపాలెం లిమిట్స్ లో గేరాపురం, ఇంకొకటి త్వరలో ఓపెన్ చేయబోతున్నాం కప్పడాడ. నెక్స్ట్ ప్రీపెయిడ్ ఆటో టాక్సీ స్టాండ్ ఒకటి సింహాచలం రైల్వే స్టేషన్, ఒకటి గుణాల రైల్వే స్టేషన్ ఓపెన్ చేయడం జరిగింది. నెక్స్ట్ సైబర్ క్రైమ్ ఆల్రెడీ చెప్పాము. 14,64,92,382 రూపాయలు మనం రిఫండ్ చేశాము. అది కాకుండా మన భారతదేశంలో మొదటిసారి 12 హోంగార్డ్ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ లో పనిచేయడానికి రిక్రూట్ చేశాము. వాళ్ళందరికీ కంప్యూటర్ టెక్నికల్ బ్యాక్గ్రౌండ్ చూసి సెలెక్ట్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఈ సైబర్ క్రైమ్ లో కొన్ని కొత్త ఇనిషియేటివ్స్ వచ్చేసి నంబర్ 1 న్యూస్ అకౌంట్. మీకు అందరికీ తెలుసు, కొందరు డబ్బు సంపాదించడానికి, నల్లధనం సంపాదించడానికి సొంత బ్యాంక్ అకౌంట్ కొన్ని తెరిచి అవి ఆన్ రెంట్ ఇస్తున్నారండి. ఆ అకౌంట్ ఉపయోగించి సైబర్ క్రిమినల్స్, సైబర్ నేరస్తులు, సైబర్ నేరాలు చేస్తారండి. వాళ్ళందరినీ గుర్తించి అరెస్ట్ చేయడం. అదే మాదిరిగా 2 సైబర్ క్రైమ్ రిఫార్మ్ మెజర్స్ ఇప్పటి వరకు జరిగింది. పోయిన సంవత్సరం జూలైలో, ఈ సంవత్సరం కూడా జరిగింది. కంపెనీ స్టేట్మెంట్ ఆఫ్ ప్రాపర్టీ క్రైమ్స్ చూస్తే పోయిన సంవత్సరం 1153, ఈ సంవత్సరం 1135. ఇది కూడా తగ్గింది. ప్రాపర్టీ లాస్ కూడా పోయిన సంవత్సరం 9,61,61,769 అయితే ఈ సంవత్సరం ప్రాపర్టీ లాస్ తగ్గిపోయింది. 7,22,88,723 రూపాయలు. రికవరీ కూడా ఆల్మోస్ట్ సేమ్. ప్రాపర్టీ లాస్ బాగా తగ్గిపోయినా కూడా రికవరీ ఆల్మోస్ట్ సేమ్. దానివల్ల పర్సెంటేజ్ ఆఫ్ రికవరీ లాస్ట్ ఇయర్ కంటే గణనీయంగా పెరిగింది. లాస్ట్ ఇయర్ 53%, ఈ ఇయర్ 63%. పర్సెంట్ ఆఫ్ డిటెక్షన్ కూడా పెరిగింది. లాస్ట్ ఇయర్ 65%, ఈ ఇయర్ 67%. నెక్స్ట్ సో కంపరేటివ్ స్టేట్మెంట్ ఫర్ ప్రాపర్టీ క్రైమ్ చూస్తే మర్డర్ ఫర్ గెయిన్ 2 పెరిగినాయి. ఆర్డినరీ థెఫ్ట్ పెరిగింది. సైకిల్ థెఫ్ట్ 2 జరిగాయి. వ్యాట్ థెఫ్ట్ 5 పెరిగాయి. క్యాటల్ థెఫ్ట్ జరిగాయి. సో మిగిలిన ఆల్ హెడ్స్ డకాయిటీ, రాబరీ, ఎంట్రీ బై డే, ఎంట్రీ బై నైట్, స్నాచింగ్, కార్ థెఫ్ట్, 2-వీలర్ థెఫ్ట్, ఆటో థెఫ్ట్, అదర్ మోటార్ వెహికల్ థెఫ్ట్, పిక్ పాకెటింగ్ అన్ని తగ్గినాయి. సో టోటల్ నంబర్ ఆఫ్ ప్రాపర్టీ క్రైమ్స్ కూడా 2% తగ్గింది. నెక్స్ట్ సెల్ ఫోన్ రికవరీ చూస్తే లాస్ట్ ఇయర్ పోయిన సంవత్సరం 1728, ఈ సంవత్సరం 3477. సో మోర్ దాన్ డబుల్ రికవరీ పెరిగింది. నెక్స్ట్ రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్ చూస్తే లాస్ట్ 3 years లో రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్ గణనీయంగా తగ్గింది. 2023 సంవత్సరం 1182, పోయిన సంవత్సరం 1132, ఈ సంవత్సరం 22 డిసెంబర్ వరకు 1086. 2024 సంవత్సరం 160 మందిని అరెస్ట్ చేశాము. 200
2025వ సంవత్సరం ఈ సంవత్సరం 205 మందిని అరెస్ట్ చేశాం. నెక్స్ట్ సైబర్ రికవరీ రిఫండ్ చూస్తే ఇది చాలా ముఖ్యం. ఎందుకంటే బాధితులు వాళ్లకు డబ్బు రిటర్న్ చేయకపోతే మనం అరెస్ట్ చేసిన వాళ్లకు జస్టిస్ న్యాయం జరగదు. చూడండి 2023 సంవత్సరం 1,10,00,000 రిఫండ్ చేయడం జరిగింది. 2024 సంవత్సరం 3,89,00,000 రిఫండ్ చేయడం జరిగింది. 2025 సంవత్సరం 14,64,00,000 రూపాయలు వాళ్లకు రిఫండ్ చేయడం జరిగింది బాధితులకు. నెక్స్ట్ మిస్సింగ్ కేసెస్ చూడండి. మేము డ్రోన్ పెట్టడం, CCTV పెట్టడం, కంటిన్యూస్ అవేర్నెస్ ప్రోగ్రామ్ క్రియేట్ చేయడం, దానివల్ల బాయ్ మిస్సింగ్ కేస్ 2023 సంవత్సరం 59, పోయిన సంవత్సరం 40, ఈ సంవత్సరం ఓన్లీ 37. గర్ల్ మిస్సింగ్ కేసు మనకు చాలా కీలకం. 2023 సంవత్సరం 169, పోయిన సంవత్సరం 120, ఈ సంవత్సరం బాగా తగ్గింది 127. ఉమెన్ మిస్సింగ్ కేసు 2023 సంవత్సరం 503, 2024 492, ఈ సంవత్సరం బాగా తగ్గింది 438. ఓన్లీ మ్యాన్ మిస్సింగ్ కేస్ కొంచెం పెరిగింది. 2023 సంవత్సరం 371, 2004 సంవత్సరం 410, 2005 సంవత్సరం 428. ఈ మ్యాన్ మిస్సింగ్ కేసు ఎందుకు పెరిగిందని చూస్తే కొందరు ఎక్కువ అప్పు తీసుకొని అప్పు చెల్లించలేకపోవడం, దానివల్ల ఇంటి నుండి వెళ్ళిపోయారండి. కొందరు డొమెస్టిక్ డిస్ప్యూట్స్ వల్ల కూడా వెళ్ళిపోయారండి. మేము వాళ్ళు కూడా ట్రేస్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. నెక్స్ట్